జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయ్యో నా జపమాల ఏంటి ఏమైంది? అయ్యో నా జపమాల తెగిపోయింది. ముత్యాలని చాలా చెదురైపోయాయి. కొంచెం ఏరి పెట్టవా? రమ్మా, నాకైతే ఈమె కావాలనే నాటకం ఆడుతోంది అనిపిస్తోంది. ఎందుకంటే మనం పనిలోకి వెళ్ళకూడదని. సరే, మీరిద్దరు ముత్యాలు ఏరివ్వకపోతే వెళ్ళండి. వెళ్ళి మీ పని చూసుకోండి. ఇంట్లో పెద్దవాడు ఆందోళనలో ఉంటే ఇంట్లో ఉన్న పిల్లలకి ఎలాంటి బెంగా లేదు. నేనేం చేయను. లేదు, నేను మీ ముత్యాలు ఏరిన తర్వాత వెళ్తా. అక్క పట్టుకోండి. రమ్మా, కానీ మనం పని వెతుక్కోవడానికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. పట్టుకోండి. అయ్యయ్యో, ఏం చేస్తున్నా? ఇప్పుడు చెత్తనంతా ఇక్కడే ఉండనివ్వండి. మేమిద్దరం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక ఈ చెత్తలోంచి మీ ముత్యాలేరి మీకు మాల కట్టిస్తాం. అయ్యో, ఇక వెళ్ళొస్తాం. అయ్యో, బాగుంది అక్కయ్య గారు, బాగుంది. అద్భుతం. పన్నాగాలతో ఈ రోజు వరకు ఎవరైనా ఒకరి మార్గాలను ఆపగలిగారా? మీరు రమ ఇంకా లక్ష్మి మార్గాలను ఆపడానికి? వదినా, మీరు నిన్ననే అందరం ముందు క్షమాపణ చెప్పారు కదా, అయినా మీరు మారలేదా? జీజాబాయ్, ఒకరోజు చూస్తూ ఉండు. నువ్వు భీమ్ ఇంకా రమాకి ఇద్దరికి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఇక ఆ రోజు ఎంతో దూరంలో లేదు జీజాబాయ్, గుర్తుపెట్టుకో. అరే ఆగమంటే. నన్ను కాపాడండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది? వదలండి. అసలు మీరెవరు? నేను తన మావయ్యనే. ఇక నేను తన అత్తని. నన్ను వీళ్ళ చేతికి అప్పగించొద్దు. నన్ను వీళ్ళు బాగా కొడుతున్నారు. అప్పగించొద్దు. మీరు ఊరుకోండి, మీకేం కాదు. మీరు ఊరుకోండి. తను మా కోడలు, మా ఇష్టం వచ్చింది చేస్తాం. వదిలిందండి. ఆగండి. అయినా మీలాంటి అత్తమామలకు ఎవ్వరు కోడలు కాలేరు. మీలాంటి రాక్షసులకు ఎలాంటి బంధాలుండవు. ఏ అమ్మాయి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. తను వదిలేసి నీ పని నువ్వు చూసుకో. అమ్మాయి కాదు, రమాబాయి, భీమ్రావ్ అంబేద్కర్ భార్యని. నా భర్త దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఆపదలో ఉన్న వాళ్ళకి చేయూతనివ్వడం కంటే గొప్ప పని ఇంకేమీ ఉండదు. అసలు భీమ్రావ్ ఎవరు, రమాబాయి ఎవరు? నీకు తెలీదు మేమిద్దరం ఎంత శక్తివంతులమో. మేము మీ జీవితాన్ని నరకం చేసేస్తాం. వదిలితేనని. వదలండి. భీమ్రావ్ అంబేద్కర్ ఎవరో రమాబాయి ఎవరో మీకే తెలిసిపోతుంది. వదలండి. మీరిద్దరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. తన చెయ్యి వదలండి. ఇక మీరు వెళ్లి మీకున్న శక్తిని ఉపయోగించుకోండి. మా భీమ్రావ్ అంబేద్కర్ ఈ రోజు వరకు ఏ అన్యాయం ముందు తలంచుకోలేదు. అలాగే మేం కూడా తలంచుకోం. మీ ఇద్దరంతూ చూస్తాను. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ భీమ్రావ్ అంబేద్కర్ కూడా. పదో. అన్నట్టు గురుగారు, ఈ రోజు తరగతిలో మామిడి పళ్ళ విషయం వచ్చింది కదా, అందుకే ప్రచండదేవి గారి తోటలో నుంచి కొన్ని మామిడి పళ్ళు మీ ఇంటికి పంపించాను. ధన్యవాదాలు. అన్నట్టు జీవితంలో రుచిని గురువుగారే తీసుకొచ్చారు. ఆ భీమ్రావును చదువులోంచి బయటికి గెంటేసి ఇక ఆ భీమ్రావు ఎప్పటికీ చదువుకోలేడు,
అలాగే ఎప్పటికీ కూడా పాస్ అవ్వలేడు. భీమ్, భీమరావ్, విద్యాదానం చెయ్యండి. మీకు సామాజిక శాస్త్రం తెలుసుంటే నాకు నాకు చదువు చెప్పండి. భీమ్రావ్, నిజంగా నువ్వు చాలా పెద్ద మూర్ఖుడివి. నీకేమనిపిస్తోంది? నువ్విలా ముష్టి అడుక్కుని నువ్వు నీ చదువు పూర్తి చేసుకోవచ్చనా? ముష్టి అడుక్కోక తప్పదు కదా ప్రచండదేవ్ గారు. ఎక్కడ హక్కుందో అక్కడ పన్నాగాని పన్నారు. ఎవరి కర్తవ్యమో వాళ్ళు జాతివాదులని తేలిపోయింది. నా దగ్గర ఇదొక్కటే మార్గం మిగిలింది. ఇక విద్య ముష్టిగా లభించిందైనా సరే కోట్ల విలువ చేసే తాతల సంపద కన్నా ఎక్కువ అమూల్యమైందవుతుంది. ఇదే గురువు గారు, ఆ రోజు నేను ఇదే చెప్పాను. మన ముందు నుంచి ఆ రోజు తలంచుకొని వెళ్ళాడు కదా, ఎందుకంటే ఒక రోజు గర్వంతో ఉన్న మీ తలను వంచడం కోసమని. ఇక ఈ రోజు అదే చేస్తున్నాడు గురుగారు. లేదా ఎప్పుడంటే శిక్ష పడుతుందని వాళ్ళను భయపెడితేనే వాళ్లకు ఆ విషయం తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈమె కోసం నువ్వు పోరాటం చేస్తావా? అవును, ఖచ్చితంగా పోరాడతాను. అదంతా సరే, ముందిది చెప్పు. ఇంతకీ ఈమెది ఏ జాతో అడిగావా లేదా? ఎందుకు? సహాయం జాతిని అడిగి చెయ్యరు. అయినా ఆడది తనకు తానే ఒక జాతి. ఆ రకంగా చూసుకుంటే నాది ఈమెది ఒకే జాతి. అయినా ఈవిడే మమ్మల్ని అడిగింది మా జాతి ఏంటి అని. ఇక ఇక్కడికొచ్చాక ఈమెకు ఇది కూడా తెలిసే ఉంటుంది మన జాతి ఎలాంటిదో. అయినా ఈమె మా వెంటే ఉంది అంటే దాని అర్థం ఒక్కటే, తనకు మన దగ్గరే ఉండడం ఇష్టమేనని. పెద్ద జాతి దాన్ని, కానీ నా కుటుంబ సభ్యులు చాలా చిన్నవాళ్ళు. వాళ్ళకంటే పెద్దవాళ్ళు లక్ష్మి అక్క, ఇంకా రమా అక్క. బాగుంది. ఇప్పటిదాకా భీమ్రావే కలెక్ట్ చేసుకునేవాడు, ఇప్పుడు తన భార్య కూడా మొదలెట్టేసింది. ఎంతైనా భీమరావు భార్య కదా. ముందుగా భీమరావు నిర్వాకాలు చేసేవాడు, ఇక మనం అందరం అనుభవించేవాళ్ళం. ఇప్పుడు తన భార్య నిర్వాకాలు చేస్తుంది, ఇక మనం అందరం అనుభవించాలి. ఏంటి భీమరావు భార్య అంటున్నారు? భీమరావు భార్య కాదు, రమాబాయి అంబేద్కర్ అంటూ సంబోధించండి. తను ఏదైతే చేసిందో అది భీమ్ భార్య కాదు, నిజానికి రమాబాయి చేసింది. అందుకే తను చేసిన దానికి ఏదైనా చెప్పాలనుకుంటే అది రమాబాయికే చెప్పండి. మంచి చెప్పాలనుకున్నా సరే, అలాగే చెడు చెప్పాలనుకున్నా సరే రమాబాయి పేరుతోనే చెప్పండి. అదేంటి రమాబాయా? రమాబాయ్, నా ఇంట్లో ఇంకొక తమాషా అవసరం లేదు. ఈమెనెక్కడి నుంచి తీసుకొచ్చావో వెళ్ళి అక్కడే వదిలేసిరా. ఆయన ఒక గృహిణి, ఇల్లు తప్ప బయట వాళ్ళ గురించి ఆలోచించడం మంచిది కాదు. దేని గురించి ఆలోచించొద్దు, అలాగే ఇంకొకరి క్షేమం గురించి కూడా. తను చెప్పింది తప్పు రమా. నువ్వేదైతే చేసావో అది పూర్తిగా ఒప్పే. ఇక నీ ఈ పోరాటంలో నేను నీకు తోడున్నాను. నువ్వు నా భార్యవని కాదు, నిజానికి ఎందుకు అంటే నువ్వు ఒక పోరాటాన్ని చేస్తున్నావని. ఒక స్త్రీవయ్యుండి మరో స్త్రీ కోసం పోరాడుతున్నావు. భీమ్, నువ్వేం చేస్తున్నావు? అత్తయ్య, నేను యుద్ధ నీతి రాస్తున్నాను. రమ ఏ మహిళను తీసుకొచ్చిందో తన పోరాటానికి యుద్ధ నీతి. కానీ భీమ్,
నువ్వు నీ మాటలతోనే ఇతరులకు నచ్చజెప్పగలవు కదా. ఏది తప్పో అలాగే ఏది ఒప్పో ఇక ఇందులో పోరాడాల్సిన అవసరమే ఉంది. నేనెప్పుడు న్యాయవాది దగ్గర పనిచేయటం మొదలు పెట్టానో అప్పటినుంచి ఒక విషయం నేర్చుకున్నాను. అది ఎంత చిన్న విషయమైనా సరే ముందుగా కాగితం మీద రాసుకోవటం మంచిది అని. చూడు బాబు, నువ్వు సరైనదే నేర్చుకున్నావు. దీని జీవితం అంతా అలవాటుగా మార్చుకో. ఏవండి, అది సరళ గారి కోసం ఎక్కడి నుంచైనా భోజనం ఏర్పాటు చేస్తారా? ఏర్పాటు చేయడం ఎందుకు? రామ్జీ ఇల్లు మరీ అంత పేదదేం కాదు, ఒక అతిథికి భోజనం కూడా పెట్టకపోవడానికి. మరీ అంత ధనికులమేం కాదు, ప్రతి ఒక్కరికి ఉచితంగా భోజనం తినిపించడానికి. ఇతరులకు భోజనం పెట్టడానికి అంత సరదాగా ఉంటే ముందెళ్ళి పని చేసి డబ్బు సంపాదించి ఆ తర్వాత తినిపించు. తండ్రి సంపాదనతో ఇక్కడ ధర్మశాల మాత్రం తెరవద్దు. జీజాబాయ్, నువ్వు రోజు రోజుకి చాలా క్రూరంగా అలాగే అమానుషంగా మారిపోతున్నావు. అయినా నువ్వు చూసావు కదా పాపం సరళ పరిస్థితి ఎలా ఉందో. అసలు మనం తనకు 2 రొట్టెలు తినిపించినా కూడా అంత ఇబ్బంది ఏం కలుగుతుంది? మావయ్య, మావయ్య, అక్క, నువ్వు కూడా పదా. ఇప్పుడు ఇద్దరి కోసం పోరాడతాను. పరాయి వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్లతో కూడా పోరాడాల్సి వస్తే ఏమవుతుంది చెప్పండి? పోరాడతాను, అలాగే ఇద్దరికి న్యాయం జరిపిస్తాను. కానీ ఒకవేళ మీరు ఇలా ఆశిస్తున్నట్టయితే మీరు నచ్చ చెప్పడం వల్ల నేను అర్థం చేసుకుంటారని అయితే అది తప్పు. అలాగే ఒకవేళ మీరు నాకు ఎక్కువగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నేను మిమ్మల్ని ఆపగలను కూడా. నిన్ను నానా, అందుకే మంచిదేంటంటే మీరందరూ మీకు నచ్చినట్టు ఉండండి, అలాగే మమ్మల్ని మాకు నచ్చినట్టు ఉండనివ్వండి. ఇప్పటిదాకా నువ్వు చాలా పెద్ద ఉపన్యాసమే ఇచ్చావు. తన అత్తగారింటి వాళ్ళు తనను బాగా కొట్టారని, అలాగే తనకిలాంటి గతి పట్టించారని. కానీ బాలా భార్యకు కూడా ఇటువంటి గతే పట్టింది. మరి దానికి ఎవరు బాధ్యులు? కానీ బాల అయితే చాలా కాలంగా మీ దగ్గరే ఉన్నాడు కదా, మరి తనకేం నేర్పించారో అదే చేస్తాడు కదా. నాన్నా, ఏడవకండి. బాలా అన్నయ్య ఇలాగే ఉండేవాడు, అలాగే ఉండిపోయాడు. కానీ సమాజం అదే అంటుంది కదా, తండ్రిదే తప్పని. నేను వాడికి సంస్కారం నేర్పించలేదు, చదువు సంజలు చెప్పించలేదు అని ఇదే అంటుంది కదా. సమాజం అంటే ఏంటి నాన్నా? లోకులే కదా. ఈ లోకులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నాన్న, మీరే నాకు నేర్పించారు కదా. బాబు భీమ్, లోకుల మాటలు తప్పకుండా విను, కానీ ఏం చెయ్యాలంటే నీకు ఒప్పనిపించిందే అని. అయినా నాన్న, మీరు కూడా
మా అన్నా చెల్లెళ్ళందరి విషయంలో కూడా మీకు ఒప్పనిపించింది మాత్రమే చేశారు. చూడు బాబు, వయసుతో పాటుగా ఇది కూడా అర్థమైంది. ఈ ఎక్కువ తక్కువల ఆట ఉంది కదా, అది కేవలం జాతుల మధ్యలోనే లేదు, నిజానికి అన్ని చోట్ల ఉంది. అలాగే మనిషి స్వభావమే అంతా. ప్రతి చోట భేదభావం చూపించడం. ఈ ప్రపంచంలో బాల లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు తమ భార్యల్ని ఇది భరించడం నా వల్ల కాదు. ఇది నా కుటుంబ విషయం అని భీమ్ ఇంకా నాన్న అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నా కుటుంబం వాళ్ళ కుటుంబం కాదని. నువ్వు అన్నది అక్షరాలా నిజమే. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు. ఇక ఈ భీమ్రావ్, రమ ఇంకా రామ్జీ వాళ్ళు మీకు అలాగే మాకు శత్రువులే. అంటే మనం మిత్రులమైనట్టే కదా. అందుకే మనిద్దరం చేతులు కలుపుతాం. ఇక స్టేషన్కి వెళ్ళి వాళ్ళందరి మీద ఫిర్యాదు రాయిద్దాం. అయినా మాకు తెలిసిందేంటంటే ఈ భీమ్రావ్ చట్టం చట్టం అంటూ ఉంటాడని. నిజానికి నీకు మా పక్కన కూడా నిలబడేంత స్తోమత కూడా లేదు. కానీ నీకు అలాగే మాకు ఇద్దరి ప్రయోజనం కోసం మనం ఒక్కటి కావడం చాలా ముఖ్యం. సరే, ఒక్కటైపోదాం. చేతులు కలుపుదాం. ఇవ్వండి. ఏంటి, ఏమైంది? ఇందాకే కదా చేతులు కలుపుదామని మాట్లాడారు. నాతో చేయి కలపడానికి ఇబ్బందిగా ఉందా? అందుకే మనం ఒకటవడం గురించి పూర్తిగా వదిలేయండి. ఇక రెండో విషయం, భీమ్రావ్ నా తమ్ముడు, రమా నా తమ్ముడి భార్య, అలాగే రామ్జీ మా నాన్న. శత్రువులు కాదు. అందుకే మీరిద్దరూ మీ సంగతి చూసుకోండి, నా సంగతి నేను చూసుకుంటాను. ఇక మిగిలింది స్తోమత గురించి. ప్రస్తుతం మీ ఎదురికి అది నాకంటే కూడా తక్కువే ఉంది. ఎందుకంటే మీరిద్దరే నా దగ్గరికి వచ్చారు సహాయం అడగడానికి. నేనే మీ దగ్గరికి రాలేదు. ఏ బాలా, ఎక్కువగా వాగేవనుకో ఇక్కడే ఎత్తిపడే చంపుతా. ఎత్తిపడేయడం తర్వాత ధైర్యం ఉంటే చేసి చూపించు. నీకున్న స్తోమత ఏంటో ఇప్పుడే చూపిస్తాను. ఏమీ చెప్పలేదు. ఆవిడకి ఎందుకు నచ్చ చెప్పలేదు? స్త్రీ మనసు, వదిన మనసు ఇప్పుడు చాలా బాధలో ఉంటుంది రమా. ఆవిడ మనసుకి గాయాలయ్యుంటాయి. అవిప్పుడు బాలా అన్నయ్యే చేసి వెళ్లాడు. మానసికంగా ఆమెకిప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉండొచ్చు. ఆలోచించు. కాసేపటిదాకా నిన్ను నువ్వు వదిన స్థానంలో ఉంచి ఆలోచించుకో. బహుశా నువ్వు కూడా అదే చేసేదానివేమో. ఇప్పుడు వదిన చేసినట్టుగానే. నీకు గుర్తుందా, జోకు బాబాయ్ అంత పెద్ద తప్పు చేశాడు కదా. అయినా కూడా మనసు కరిగి పూలియా పిన్ని ఆయన్ను క్షమించేసింది. కానీ ఇలా ప్రతి మగాడు ఈ విధంగా ఒక స్త్రీ మనసుతో ఆడుకోవాలని చూస్తే, తప్పు చేసిన తర్వాత కూడా నిరపరాధనుకుంటే, ఇదే ఈ స్త్రీలందరూ ఇదే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనోభావాలకు పోయి న్యాయం ఇంకా హక్కుల పోరాటాన్ని మధ్యలో వదిలిపెట్టరాదు అని. సరళా, అమ్మా సరళా, చూడు తల్లి, బాలా భార్య తన ఇంటికెళ్ళిపోయింది కదా. అక్కడ నీ భర్త కూడా చాలా బాధపడుతున్నాడు. పద, ఇక ఇంటికెళ్ళిపోదాం. నీ భర్త ఏమంటున్నాడంటే ఏదో కోపంలో నిన్ను అవమానించాడని, తనను తను గాయపరుచుకుంటానన్నాడు. హాని కలిగించుకుని శిక్ష వేసుకుంటానంటున్నాడు. చూడు, ఒకవేళ భర్తే లేకుంటే ఇక ఏం కోపం, ఏం పోరాటం. ఇక నువ్వు ఇంటికొచ్చేయి. మనోభావాలకు పోయి న్యాయం ఇంకా హక్కుల పోరాటాన్ని మధ్యలో వదిలిపెట్టరాదు అని.
సమాన అధికారాల విషయం వచ్చినప్పుడు మాత్రం అప్పుడు మగాళ్లు భావనల ఆయుధాల్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్త్రీలే ఆ ఆయుధాలతో ఎలా పోరాడాలో ఆలోచించాల్సి ఉంటుంది. వాటికి జవాబు ఎలా ఇవ్వాలా అని, వాటి కోసం ఏదైనా మార్గం ఆలోచించాల్సి ఉంటుంది. పద తల్లి, ఇంటికి పద. లేదు, నేను మీతో రాలేను. సమాన అధికార పోరాటంలో భావనల ఆయుధాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు ఆయుధాలను ఎలా ఎదుర్కోవాలో స్వయంగా స్త్రీలే ఆలోచించుకోవాల్సి ఉంటుంది, మార్గం వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక నా మార్గం ఏంటంటే నన్ను ప్రేరేపించి ఎవ్వరూ ఇంటికి తీసుకువెళ్లలేరు. మీరందరూ నా కోడలి మనసులో ఎలాంటి విషయం నింపారో ఏమో. దీనికి నేను మీ అందరి మీద ప్రతీకారం తీర్చుకుంటాను. పిన్ని, మీకు తెలుసా, మీ కోడలి మెదడు ఎంతో పదునైంది. తనకు విషయాలు త్వరగా అర్థమైపోతాయి. నిజానికి మీరు కూడా తనకింతకంటే మంచి విషయాలు చెప్పుంటే బాగుండేది. నా భర్త మాటల్ని ఎంత త్వరగా అర్థం చేసుకుందో అలాగే ప్రతి విషయం అర్థం చేసుకుంటుంది. విన్నది విన్నట్టు చెప్పేస్తుంది. అయితే భీమరావు కూడా దీనికి జరిమానా చెల్లించక తప్పదు. ఇద్దరూ కలిసి నా కోడల్ని రెచ్చగొడుతున్నారు కదా, వదిలిపెట్టను. పద. చిన్నప్పుడు వాడు ఎప్పుడు తప్పు చేసినా అప్పుడు వాడికి తిట్లు పడతాయని అనిపించేది. అప్పుడు వాడు జబ్బు చేసినట్టు నాటకాలు ఆడేవాడు. 1-2 సార్లు కావాలనే వైద్యుడి దగ్గర ఎలాంటి మాత్రలు తీసుకుని మింగాడంటే దాంతో వాడికి నిజంగానే జబ్బు చేసింది. మీరు చెప్పిన దానికి అర్థం ఏంటంటే బాలా అన్నయ్యకు ఏ గాయాలయ్యాయో అవన్నీ అబద్ధాలేనా? అవునో కాదో నాకు తెలియదు, కానీ అబద్ధం కూడా అయ్యుండొచ్చు. అన్నయ్య, మేమొక పని చేస్తాం. రమ వంట వండిన తర్వాత నేను, రమ ఇంకా లక్ష్మి ఒకసారి మళ్ళీ బాలా భార్యను చూసి వస్తాం. చూసి వచ్చామంటే ఎలా ఉందో కూడా తెలిసిపోతుంది. మేం వెళ్ళమా? సరే మీరా, అలాగే వెళ్ళండి. నిన్నటిదాకా మనకు బాలా భార్య తెలియదు, అలాగే తనకి మనకి పరిచయం లేదు. కానీ ఇప్పుడు తను మనకు పరిచయం అయింది, కలిసాం కూడా. తనని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అవుతుంది. వెళ్ళు మీరా. నేను కూడా కాలేజ్కి వెళ్ళొస్తాను. సరే బాబు. వెళ్ళి చూపించు భీమరావు. ఒకవేళ ఇప్పుడు నీ భార్య మా జీవితాల్లో తలదూరుస్తున్నప్పుడు మేము కూడా నిన్ను ఆపగలం. వెళ్ళి చూపించు. భీమరావు, అక్కడ బస్తీలో నీ భార్య, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, అలాగే నీ వదిన, మరో 2-3 నీ మాటలని వినగానే నీకు ఒక్కసారి మద్దతు ఇచ్చారో లేదో నువ్వు భ్రమలో ఉండిపోయి ప్రపంచమంతా నీ మాటలు వింటుందని, నీకు మద్దతు ఇస్తుందని అనుకుంటే మూర్ఖుడివి. ప్రచండదేవ్ గారు చూడండి, వాళ్ళందరూ బస్సుకి వెళ్ళిపోయారు. ఇప్పుడేం చెయ్యాలో చేస్తారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భీమరావు ఏం చేస్తాడనేది. బస్తీకి వెళ్ళి ఉపన్యాసం ఇస్తాడా లేక కాలేజ్కి వెళ్ళి చదువుకుంటాడా? బస్తీకి వెళ్తాను. బస్తీలో మా నాన్న,
మా అత్తయ్య, నా భార్య, మా వదిన అందరూ ఉన్నారు. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళకపోయినా కూడా వాళ్లకు ఎలాంటి చెడు జరగదు. అయినప్పటికీ నా బాధ్యత అవుతుంది. అందుకే నేను బస్తీకే వెళ్లిపోతాను. ఆ తర్వాత కాలేజ్ మొదలవక ముందే కాలేజ్కి కూడా చేరుకుంటాను. నేను గురువుగారు నాకు ఈ రోజు కూడా చదువు చెప్పారని తెలుసుండి కూడా నాలుగు 5 6 7 8 9 10 లెక్క పూర్తయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు మీరు? నీకు నేను చెప్తాను నేనేం చేయగలను. నీకు నేను చెప్తాను. తను నా భార్య. భీమ్రావు ఎదురుగా రమ మీద ఎవరూ కర్రనెత్తడానికి వీల్లేదు. వదిలిపెట్టను. మీ బలాన్ని ఉపయోగించండి. వదిలించుకోండి. వదిలిపెట్టను. కొట్టండి విని. నేను రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని. ఇప్పటికీ నా ఎముకల్లో ఇంకా శక్తి మిగిలే ఉంది. ఎంత దమ్ముందో చూస్తా. నిన్ను వంచే తీరుతా. అలాంటి భ్రమల్లో మాత్రం ఉండకండి. ఒకవేళ మేమందరం ఒక్కటయ్యామంటే అప్పుడు మీరు మీ చేతుల్లోని ఈ కర్రను వంచలేరు, అలాగే మా జాతిని కూడా వంచలేరు. మీరందరూ ఆగండి. నేనే నిర్ణయిస్తాను. నువ్వే నిర్ణయం తీసుకుంటావు. అసలు మీరేం చేస్తున్నారు? మెల్లమెల్లగా నాకేమనిపించటం మొదలైంది అంటే అందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ నా చదువుకే ఇబ్బంది కలిగించాలనుకుంటున్నారని. నన్ను ఇబ్బంది పెడితే వీళ్లకు ఏమొస్తుందో ఏమో. అయినా ఇదెందుకు అర్థం చేసుకోరు? ఇతరులకు ఇబ్బందిగా మారే వ్యక్తి తనే ఎటూ కాకుండా పోతాడని.
భీమ్, మీ క్లాసు జరుగుతోంది కదా, నువ్వు బయటెందుకు కూర్చున్నావు? ఏం చెప్పాలి సార్ మీకు? విచిత్రమైన సమస్య అయిపోయింది. నేను క్లాస్ లోపల కూర్చుని ఉన్నప్పుడేమో గురువుగారు చదువు చెప్పరు. ఇక ఆయన చదువు చెప్పాలనుకున్నప్పుడు నన్ను క్లాస్ బయటికి పంపించేస్తున్నారు. అంటే ఏమైంది భీమ్? ఏమైందంటే సార్, ఆగో, ఇదేమైనా ధర్మశాల? నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు రావడానికి వెళ్ళు, బయటికి వెళ్ళి మైదానంలో నిలబడు. సార్ నేను ఇక్కడికి సమయానికి చేరుకున్నాను. అయితే ఈయన నన్ను బయట ఆపారు. ఏవో కట్టుకథలు చెప్పడం మొదలు పెట్టారు. వీడిని బయట ఆపానని నేను ఒప్పుకుంటాను. మరి వీడు ఎందుకు ఆగినట్టు? ఒకవేళ వీడు రావాలనుకుంటే సమయానికి తరగతిలోకి వచ్చి ఉండాల్సింది కదా సార్. ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి తరగతిలో ఎటువంటి చోటు లేదు. బయటికెళ్ళు. ఇలా అబద్ధం చెప్తున్నాడు. ఇంకా విద్యార్థులందరూ తనకు సహకరిస్తున్నారు. నేనేం చెయ్యాలో మీరే చెప్పండి. నేను ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను, నాతో పాటురా. వద్దొద్దు సార్, నేను ప్రిన్సిపల్ దగ్గరికి కూడా వెళ్ళాను. కానీ ఆయన కూడా వీళ్ళందరి రాజకీయం ముందు తల వంచాల్సి వచ్చింది. అందుకే ఇక ఈ పోరాటాన్ని నేనే పోరాడాల్సి ఉంటుంది, అలాగే నేనే గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆయన దగ్గరికి వెళ్లారు అంటే వీళ్ళందరూ నాకు చదువు చెప్పకుండా ఉండటానికి ఏదో ఒక మార్గం వెతుక్కుంటూనే ఉంటారు. అందుకే ఇప్పుడు నేనే మార్గం వెతుక్కోవాల్సి ఉంటుంది గురువుగారు. దాంతో ఈ కాలేజ్లో ఏ ఉపాధ్యాయుడైనా ఇలా కుతంత్రాలు చేసి నాలాంటి విద్యార్థులకు చదువు చెప్పడానికి నిరాకరించకూడదు. భీమ్రావ్, కానీ పరీక్షలు వస్తున్నాయి కదా, ఒకవేళ నీ చదువు ఇలాగ ఆగిపోతే మార్కులు తక్కువ వస్తాయి. కానివ్వండి, త్వరగా కొట్టండి, మన దగ్గర ఎంతో సమయం లేదు. అరే మీరేం చేస్తున్నారు? ఆ స్విచ్తో అది ఎక్కడ పగులుతుంది? ఈ పెద్ద తీసుకోండి, ఇవ్వండి. నాన్న ఆగండి నాన్న. చూడండి, ఒకవేళ వ్యక్తిగత విషయం అయితే అక్కడికెళ్ళి మాట్లాడుకుందాం. ఒకవేళ వృత్తిపరమైన విషయం అయితే చెప్పండి. నీ భార్య ఎక్కడుంది? నాన్న, ఇది వ్యక్తిగత విషయం కదా, పదండి. చూడు బాలా, నేను నిన్ను స్పష్టంగా అడుగుతున్నాను. దానికి నాకు సరైన జవాబు చెప్పు. అబద్ధం మాత్రం చెప్పొద్దు. అయితే స్పష్టమైన జవాబు ఏంటంటే, తను నా భార్య. తను ఎక్కడైనా ఉండండి, మీకేం సంబంధం? ఏంటి బాలా, విషయం ఏంటి? ఆ కూలివాడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? పని చేయడానికి ఇబ్బందిగా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. లేదు సేట్ గారు, ఎలాంటి ఇబ్బంది లేదు, నేను చూస్తాను. సరే. చూడండి నాన్న, మీకు కూడా డబ్బులు అవసరం ఉంది. అయితే మీరు పని చేయండి. అకారణంగా నా గురించి అలాగే నా భార్య గురించి బెంగపడుతూ మీకు సమస్యలు ఎందుకు సృష్టించుకుంటున్నారు? ఒకవేళ నేను ఇక్కడ ఉండడం వల్ల మీకు పని చేయాలని లేకుంటే అది మీ ఇష్టం. నాన్న, ఇప్పుడు మీరు ఇలా అనకండి, నన్ను నీ భార్య దగ్గరికి తీసుకెళ్ళమని. లేదు సాహెబ్, మీ చేతిలో ఏ సుత్తి ఉందో దాన్ని నాకిచ్చేయండి. రాళ్లు పగలగొట్టాలి. ఏయ్, మా వీధిలోకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నీకు అర్థం కావట్లేదా? మనిషి ఒక సామాజిక ప్రాణి. నేను కూడా మనిషినే. ఎక్కువగా చదువుకోవడం వల్ల మీకు పిచ్చి పట్టింది అనిపిస్తుంది. అసలు మీరు ఏమంటున్నారు? నువ్వే పిచ్చోడివి. ఎక్కువగా చదువుకోవటం వల్ల ఎవరైనా పిచ్చివాళ్ళు అయిపోతారా? చూస్తుంటే వీడు ఇంకొక పిచ్చివాళ్ళ ఉన్నాడు. వీడికి కూడా విద్య దానంగా కావాలంట. విద్యను దానం చేయమంటున్నావా?
విద్య ఎప్పుడు దానంగా లభించదు. విద్య ఎప్పుడు దానంగా లభించదు. అయ్యో అయ్యో ఒక్క నిమిషం ఉండండి, మీరేం చేస్తున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళు. విద్య దానంగా లభించదు. విద్య దానంగా లభించదు. మనిషి ఒక సామాజిక ప్రాణి. నేను కూడా మనిషినే. సామాజిక ప్రాణి అంటే దీని అర్థం ఈయనకు సామాజిక శాస్త్రం తెలుసు. నరోత్తం జోషి గారు, సరళ ఏం చెప్పిందో అది తన అత్తా మామలను తప్పకుండా అడగండి. అలాగే దాంతో పాటు ఇది కూడా అడగండి. అదే ఇంట్లో ముసలావిడ దలియా అమ్మ కూడా వస్తుంది క్షమాపణ చెప్పడానికి. అవును, నేను కూడా వెళ్తాను సరళ అత్తమావకు క్షమాపణ చెప్పడానికి. నేను కూడా వస్తాను. అలాగే నేను కూడా క్షమాపణ చెప్పడానికి వస్తాను. నేను ఎలాగో వస్తాను. నేనొస్తాను. అసలు ఏంటిదంతా? పొద్దున్న సర్కస్ ఎవరన్నా ఏర్పాటు చేశారా మూర్ఖులారా? అసలు మీరే నాటకాలు ఆడుతున్నారు. నాటకం కాదు జోషి గారు. క్షమాపణ చెప్పేవాళ్లు క్షమాపణ చెప్పించుకునే వాళ్లకంటే ఎక్కువ సమర్థనీయులైనప్పుడు అప్పుడు రెండే రెండుంటాయి. ఒకటి మనసులో పశ్చాత్తాపం పుట్టుకొస్తుంది, లేదా కక్ష. వెళ్లి వాళ్లకు చెప్పండి, సరళ భర్తకు రెండో పెళ్లి జరిపించము అని. మేమేం చెయ్యాలో మేం కూడా చూసుకుంటాం. చూసుకుంటావా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో భీమరావు, ఈ సరళ జీవితాంతం నాశనమైందంటే దానికి బాధ్యుడివి నువ్వు, అలాగే నీ ఈ భార్య రమాబాయి అవుతుంది. అర్థమైందా? నాకేమనిపిస్తుందంటే రమ ఇంకా భీమ్ సరళ జీవితం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత నువ్విలాగే జీవితాంతం సానుభూతి చూపిస్తూ ఇలాగే పొడవైన పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉండు. అప్పుడేమో వీళ్ళంతా చప్పట్లు కొడుతూ ఉంటారు, ఈ రోజు కొట్టినట్టుగా. లేదు, సరళ జీవితాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో నాశనమైతే కానివ్వను. ఏదో ఒక మార్గం వెతికి తీరుతాను. ఈ సగుణబాయి ఇంకా జీజాబాయి కలిసి భీమ్ ఇంకా రమా జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నారు. నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.